మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో విద్యార్థి దశ నుంచి నేటి వరకు 31 సంవత్సరంగా కృష్ణ మాదిగ గారి పిలుపులోనే జాతి ఉద్యమంలోనే కొనసాగుతూ అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడాం. సారాంశం ఏంటంటే, తోళ్ళ రాకేష్ మాదిగ గుట్టల బజార్ జహీర్పుర ప్రాంతానికి చెందిన మాదిగ బిడ్డ. అక్కడ వేలాది మంది మాదిగ సమాజం ఉంటుంది. అక్కడ 30 ఏళ్లుగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండలుగా ఉంటారు. అక్కడి నుంచి నాయకత్వం పటిష్టంగా ఉంటుంది. ఈ రాకేష్ మాదిగ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో 10 ఏళ్ల పాటు క్రియాశీలకంగా పనిచేశాడు. కొంత అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో ఎస్సీసీలుగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాడు. 12వ తారీఖు ఆదివారం 11 గంటల ప్రాంతంలో వాళ్ళ కార్యక్రమంలో భాగంగా ఓట్ చోరీ కార్యక్రమంలో భాగంగా ర్యాలీలోకి పోతున్న క్రమంలో వీడియోస్ కాలనీలో పార్దా టెండల్ ఆసుపత్రి ఆ గల్లీలో పోతున్న క్రమంలో తమ్ముడు సంబంధం లేని ఇద్దరు అన్నదమ్ముల గొడవలకి వాళ్ళ ఆస్తు తగాదాలకి సంబంధం లేని వ్యక్తి పాపం ఏ పాప పుణ్యం తెలవదు. ఆ కార్యక్రమంలో భాగంగా వెళ్తున్న క్రమంలో ఒక పథకం ప్రకారం చేకూరి శేఖర్, అదేవిధంగా తాళ్ళూరి గంగాధర్, చేకూరి శేఖర్, అభి, మరో 2 వ్యక్తులు అక్కడ పోతున్న క్రమంలో ఒక ఎర్ర కారులో దిగి డోర్నకల్లుకు సంబంధించినటువంటి ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నున్న రమణ గారు. డోర్నకల్లుకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళు వచ్చి కారులో దిగి అసలు ఆ యొక్క విజువల్ చూస్తా ఉంటే భయంకరంగా కారు డోరుకి అనగదొక్కి విచక్షణ రహితంగా పాశవికంగా దాడి చేశారు. అసలు ఏం దిక్కుతోచిన పరిస్థితుల్లో సొమ్మసిల్లిపోతే వెంటనే పోలీసు వారు మళ్ళీ తమ్ముని తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళి ఏం చేస్తారో సోయలేని పరిస్థితిలో ఒక ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పోలీసు వారు మరలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ కూడా విచక్షణ రహితంగా కొడతారు. ఇదేంటి సార్ అని ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని తమ్ముడిని ఒకే సెల్లో పడేస్తే ఆ సెల్లులో కూడా ఆడ తాళ్ళూరి గంగాధరు వాళ్ళ అనుచరులు చేకూరి శేఖర్ గారు అవి వీళ్ళందరూ కూడా అరే నిన్ను అందరిని చంపేస్తాంరా, మేము అసలే డోర్నకల్లికి చెందిన రౌడీ షీటర్లో మా గురించి తెలియదు అని అక్కడ కూడా బెదిరింపు ధోరణి చేస్తూ ఉంటే ఇదేంటి సార్ అన్నా కానీ అక్కడ కూడా పోలీసు వారు విచక్షణరహితంగా దాడి చేసి తమ్ముడిని బయటికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దాడి జరిగింది 12వ తారీఖు. ఆ వీడియోస్ కాలనీలో దాదాపుగా నెల రోజులుగా ఆస్తి తగాదాలు గొడవలు జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం, అన్నీ ఉన్నాయి. కానీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తి అంటే ఒక మాదిగ బిడ్డనైనా మీరు చౌదరి సరేనా వచ్చి విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ దాడి చేసి అక్కడ సంపుతాన్ని బెదిరించి బయటికి పంపించిన నేపథ్యం అక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. అంటే వీడి మీద దాడి చేస్తే వీడిని చంపితే అంతిమంగా సమస్య పరిష్కారం అవుతుందని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారా? సంబంధం లేని వ్యక్తిని నిలబడ్డ వ్యక్తి మీద ఎందుకు దాడి చేయాల్సిన పరిస్థితి ఉన్నది? 12వ తారీఖు పోలీస్ స్టేషన్లో తమ్ముడు తోళ్ళ రాకేష్ మాదిగ ఫిర్యాదు చేసినా నాకు ఇట్లా అన్యాయం జరిగింది సార్, నా మీద దాడి చేశారు, ఆ గొడవకి నాకు సంబంధం లేదు, నేను కార్యక్రమాల పని మీద డోర్ టు డోర్ తిరుగుతున్న క్రమంలో వాళ్ళు వచ్చి దాడి చేశారు, ఆ దాడి చేసిన వ్యక్తులు
మారణాయుధాలతో కారులో వచ్చి నన్ను చంపే ప్రయత్నం చేశారు. అది మీరందరూ చూశారు. మరి నన్ను కుల పేరుతో దూషించారు. నేను ఒక బాధిక బిడ్డని, నన్ను ఎందుకు దాడి చేశారు సార్ అన్న వాపోయి మొత్తుకున్నా కానీ పోలీసు వారు అక్కడ పిటిషన్ తీసుకున్నా కానీ నేటికి 5-6 రోజులు అవుతున్నా మన కేసు నమోదు చేయలేని పరిస్థితి. మన గుట్టల బజార్కు చెందిన మన తోళ్ళ రాకేష్ చంద్ర గారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి, పట్టణ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసే వ్యక్తి. ఈరోజు అతనిపై మరి కొందరు వ్యక్తులు దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే పోలీస్ వ్యాన్ క్షణాలలో అక్కడికి రావడం జరిగింది. నేను విజువల్ చూపెడతా మీకు అందరికీ. ఒక్క క్షణంలో కళ్ళు మూసి కళ్ళు తెరిసే అంత లోపలనే దాడి చేయడం జరిగింది. మీరు విజువల్ చూడండి ఒకసారి. అక్కడ ఒక్కడే నిలబడి ఉంటాడు, తోల చంద్ర ఆడ ఒక్కడు నిలబడి ఉంటాడు. వాళ్ళు ఒక ఎర్ర వ్యాన్లో ఒక 8 మంది 6 మంది వాళ్ళు వస్తారు. వచ్చి దిగి వెంటనే దాడి చేస్తాను. కారు దిగి వెంటనే దాడి మొదలుపెట్టిళ్ళు. దానికి కారణాలు ఏంది, ఎందుకు ఆ దాడి జరిగింది అనేది ఇప్పటి వరకు తెలియరాకుంటున్నది. దీనికి బలమైన కారణము ఎవరు అనేది తేలాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. ఎవరైతే కల్లూరి గంగాధర్, శేఖర్, అభి వీళ్ళందరినీ విచారణ చేయాల్సిన బాధ్యత పోలీసు మీద ఉన్నది. ఒక ఎస్సీ మాదిగ కులానికి చెందిన ఒక వ్యక్తిపై దాడి చేయడం అంటే మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలే. కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ 3 మంత్రులు ఉంటారు. ఒకరు పెద్దలు మన డిప్యూటీ సీఎం గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత ఖమ్మం పట్టణం కేంద్రంగా 32వ డివిజన్ గుట్ల బజార్లోని మాదిగ బిడ్డ తోళ్ల రాకేష్ చంద్ర మాదిగపై జరిగిన దాడిని ఎంఆర్పిఎస్ పక్షాన, ఖమ్మం జిల్లా పక్షాన తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఆ దాడి జరిగినటువంటి సందర్భాన్ని చూస్తే వాస్తవంగా ఆధారాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా, కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చేసిన దాడి ఆ వీడియో ద్వారా తెలిసిన, దాడి జరిగిన సందర్భంలో పోలీసు వ్యవస్థ, పోలీసు అధికారులు ఉన్న వాళ్ళు కూడా కళ్ళతో దాన్ని చూసినా కూడా దాని మీద ఎటువంటి కేసు అనేది పెట్టకుండా పోలీసు అధికారులు మౌనం వహిస్తున్నారంటే ఆ దాడి జరిగిన అభ్యర్థి మాదిగ బిడ్డ అని చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. తక్షణమే ఎంఆర్పిఎస్ పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్నత పోలీసు అధికారులారా, మీరు జరిగిన దాడి సీసీ ఫుటేజ్ ఆధారంగా మీరు ప్రత్యక్షంగా అక్కడ జరిగిన దాడి విషయంలో మీరు కూడా ఉన్నారు కనుక తక్షణమే ఎవరైతే ఆ రాకేష్ మీద దాడి చేసేటువంటి దండగులు ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ చట్టం ద్వారా కేసు నమోదు చేసి వారు చేసినటువంటి అతి భయంకరమైన దాడిని పరిగణలోకి తీసుకొని వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేయాలని ఎంఆర్పిఎస్ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి ఉన్నత పోలీసు అధికారుల ద్వారా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలుగా, పేద వర్గాలుగా ఉన్నటువంటి మాకు రక్షణ కల్పించాల్సిన పాత్రలో మీరుండి కూడా మౌనం వహిస్తూ, మరి కళ్ళ ముందు జరిగిన దాన్ని కూడా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారో ఒకసారి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క ప్రత్యక్షంగా దాడి జరిగిన సందర్భంలో మీరు ఉన్నారు. మరి దాడి జరిగిందని తెలిసిన తర్వాత కూడా అందరినీ ఒకే సెల్లో పెట్టడం అంటే
మీరు బెదిరించండి అని చెప్పేసి వీళ్ళు